మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో, ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం. ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం. మేము ఎలాగే చూస్తున్నట్టు ఊరుకుంటే మా క్రైస్తవులు ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా? ఇదే చేస్తారా? ఇదే జరిగేదా? అంటే మేము మాట్లాడడానికి మాకు భావ ప్రకటన లేదా? మా సబ్జెక్ట్ మేము మాట్లాడినందుకు ఇంత వార్నింగ్లు ఇచ్చి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా? ఇది మాకు అనుమానం. మా అనుమానాలు తీరాలి. దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి. రాష్ట్రానికి సుమధురమైన నాయకుడు, క్రైస్తవ సమాజానికి, తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది. ఆయన మరణం విషయంలో ఎందుకు అనుమానం అంటే, రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు పోషిస్తానని, ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి. మొదటి మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బతుకుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే, నాకు ప్రాణ సంకటం ఉంది, నాకు ప్రాణ భయం ఉంది, నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేశారు. అందుకు మేము అనుమానిస్తున్నాం. మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే, ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుగా కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి, ఎంక్వైరీ చేయాలి, సీసీ ఫోటోస్ మాకు చూపించాలి. మా దగ్గర ఉన్న వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నాయి. చేసేది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ రావాలి, గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలని చెప్పి క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి. జరిగే వరకు మాత్రం పగల కొడతాం, నీ బుర్ర పగల కొడతాం అని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు చూసినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు అక్కడ ఆయన పెదాలు పగిలిపోయి ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా, అలాగే ఇతర మతస్థులు ఇక్కడ కూర్చుంటే స్టేట్కి వెళ్దాం. సమాధానం చెప్పి ఇన్వెస్టిగేషన్ అంతే సార్ అదొకటే. వారిని నేను కంట్రోల్ చేయడం కష్టమైంది. మా అందరికీ బాధ, ప్రతి ఒక్కరు కూడా డౌట్ ఉంది. చూసిన వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఫైట్ ఆ టైంలో మీరు గట్టి దెబ్బ కొట్టినట్టే కనబడుతుంది సార్. ఆ బుగ్గ వాచిపోవడం కానివ్వండి, ఏదో కట్ అవ్వడం సార్. ఆబ్జెక్ట్ ఏమీ లేదు సార్ అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే సార్, అక్కడ ఈ డివైడర్ లేదు సార్. అక్కడ జరిగిన ప్లేస్ లో కింద పడిపోయాడు సార్. యాక్చువల్లీ కింద పడిపోయినట్టు పిక్చర్స్ ఉన్నాయి. ఆ కటింగ్ అది చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది. ముక్కులోంచి రక్తం, ఆ కటింగ్ అది కొంచెం డౌట్. తల మీద కొట్టి చంపేశారేమో అన్న డౌట్ సార్. అది మరి మీరు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మీరే చెప్పాలి. మార్నింగ్ 8 to 10:30 అన్నారండి. పోలీసులు అయితే డిక్లేర్ చేశారట యాక్సిడెంట్ కేసు అని. పోలీసులు అయితే డిక్లేర్ చేశారండి. అవును సార్, క్యాషువా దగ్గర దాటిన తర్వాత మీరు చూస్తున్నారు లేదో నడుతున్న అసలు ఎక్స్పెక్ట్ చేయని వార్త, ప్రవీణ్ పగడాల్ గారు చనిపోవడం. ఇలాంటివన్నీ వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సగం బలం పోయినట్టు అనిపిస్తుంది ఆయన చనిపోయాడని. ఆయన చనిపోవడం ఏంటండి? ఎన్నో అనుమానాలు. ఇప్పుడు ఆయన మరణం వెనకాల ఎన్నో అనుమానాలు. ఇప్పుడు వెళ్తే కానీ తెలియదు ఏమైందో. దేవుడు భయం లేదు, సేవకుడికి సెక్యూరిటీ లేదు, ఏమవుతుందో తెలియదు, ఏమవుతున్నాయో తెలియదు. ఇవన్నీ చూస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు సింహాసనం అని చెప్పాలి. క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది. నాయకులందరూ అదే కోరడం జరిగింది. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ప్రవీణ్ పగడాల్ గారి రక్త సంబంధికులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము అని పోలీసు వారు తేల్చి చెప్పేశారు. సో వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన. సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు. వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టానికి, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ. సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప
అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు. ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే కనుక మనం దాన్ని ఒప్పుకుందాం, కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్. ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే. సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు, నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు, చాలా కష్టపడ్డారు, పోలీసు వారికి తెలియజేశారు. అలాగే ఏబిఎన్ వారు వచ్చారు, TV9 వారు వచ్చారు, RTV వారు వచ్చారు. వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరి గొంతు వినిపించడం జరిగింది. వాళ్ళు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలీదు. వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తున్నాను, మేమందరం ఆశిస్తున్నాం. రైట్. ఇక క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే, ప్రస్తుతానికి క్రిస్టియానిటీలో దాడులు జరగడం, ఎవరు పడితే వాళ్ళు నోటుకొచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది. సో మనందరం ఐక్యంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈరోజు పొద్దున వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఒక మతోన్మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని. సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు. ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులందరూ కలిసి దాని మీద FIR ఫైల్ చేయబోతున్నాం. ఇది పచ్చి నిజం, ఇది జరిగి తీరుతుంది. అలాగే ఇక మీదట ఎవరైనా నిర్నిమిత్తంగా మన మీద దాడులు చేసినా, నిర్నిమిత్తంగా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు. దయచేసి నాయకులతో కలవండి, చాలు. ఇక మీరు ఏం చేయక్కర్లేదు. మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడుగు వేయండి. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, పోస్ట్ మార్టం వచ్చేసిన తర్వాత, ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో గాని ఒకవేళ ఇది హత్య అని తేలితే గనుక ఎవ్వడూ మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఏ సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు. ఖచ్చితంగా విశ్వాసి బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం. అంతవరకు మౌనంగా, వినమ్రంగా, విధేయతగా ఉండండి. పోలీసు వారు చెప్పినట్టే వినండి. దయచేసి ఇక ఏం చేయొద్దు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. అలాగే ఇప్పుడు ఏ ఛానల్స్ లో అయితే వెళ్తున్నాయో ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయి ఉండండి. ఖచ్చితంగా మా నుంచి పోస్ట్ వస్తుంది, అధికారికంగా పోస్ట్ వస్తుంది. ఒకవేళ పోస్ట్ మార్టం నివేదిక ఇస్తామని చెప్పారు, సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. అలాగే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు, వీరయ్య గౌడ్ గారు, ఐ థింక్ సిఐ గారు అనుకుంటాను ఆయన, సిఐ వీరయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే, సార్ మా దగ్గర మొత్తం CCTV ఫుటేజ్ ఉంది, ఆ CCTV ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి మీ నాయకులందరికీ అప్పగిస్తాం. ఆ CCTV ఫుటేజ్ లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే క్లూస్ టీం మొత్తం వెళ్తుంది అక్కడికి, అంత క్లియర్ చేసిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేశాకనే మేము విశ్రమిస్తామని చెప్పారు ఆయన. కాబట్టి వీళ్ళందరి మీద నమ్మకం ఉంచి, మీడియా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. దయచేసి ఈ ఇష్యూ, ఆయన అనుమానాస్పద మృతి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి, ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరి దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు స్పందించాలి. స్పందించి ఇది మాత్రమే కాదు, నిన్న ఇక్కడ రాజమండ్రిలో పోరాటం జరిగింది. హలోనన్ గారు కానీ నాయకులందరూ, సిన్హా గారు, వీళ్ళందరూ కలిసి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ధవళేశ్వరంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, అది ఆయనకేం కొత్త కాదు. మనకి వినడం పాత అయిపోయింది, ఆయనకి అనడం పాత అయిపోయింది. ఎందుకు ఎన్నాళ్ళు మనం మౌనంగా ఉన్నాం కాబట్టి. నేను అందుకే చెప్పాను, గతంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పాను. హలోనన్ గారు నేను కూడా మాట్లాడుకున్నాం, సార్ దీని మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది. సో కాబట్టి వీటి దృష్ట్యా ఇది కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం. సో మనకి ఏ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇక మీదట అందరూ ఐక్యంగా ఉన్నాం, కలిసి పోరాడదాం. వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్. మన శిరస్సు క్రీస్తు, మన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి క్రీస్తుని బట్టి మన అందరం ఐక్యంగా ఉండి ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలు దత్తత చేసుకున్నారు, ఇంకో 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఆయన తన మానవత్వాన్ని గాని తన మంచితనాన్ని గాని వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్ గా, రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో గనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి.
వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత! క్రైస్తవుల ఐక్యత! ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. ఇదే ఐక్యత ఆఖరి వరకు ఉండాలి. క్రైస్తవుడు నిలబడాలి. దయచేసి అందరూ వినాలి. పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరు కూడా ఇది హత్య అని డిక్లేర్ చేయొద్దు. ప్లీజ్ ఎవరు హత్యను డిక్లేర్ చేయొద్దు, ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ఇది మాకు అనుమానాస్పద మృతి అనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమన్నాం, అలాగే ఫైల్ చేస్తున్నారు. దాని మీద కంటిన్యూ అవుదాం. నివేదిక వచ్చిన తర్వాత మనం ఏంటో చూపిద్దాం. ఒకవేళ తేడాగా ఉంటే మనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? సరే, గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత! వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత! వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత! క్రైస్తవుల ఐక్యత! అన్నీ మీకు అడగలండి. నాకు అన్ని బాగున్నారా? ఇలా బాధాకరమైన పరిస్థితుల్లో కలిసాం. సంతోషంగా కలవాల్సింది పోయి బాధాకరమైన పరిస్థితుల్లో కలిసాం. 4 అవుతుంది. అదే క్రైస్తవ్యానికి ఎంతో గొప్ప నష్టం వస్తే గానీ ఐక్యతకి పునాది కలగలేదు. పాస్టర్ ప్రవీణ్ అన్న గారు గొప్ప వ్యక్తి, వక్త, పాస్టర్, డిబేటర్, ఎంతో జ్ఞానవంతుడు, అంతకు మించి క్రీస్తు శిలువ సైనికుడు, హతసాక్షిగా మరణించిన విషయం మనకు తెలిసిందే. అపోస్తలుల గుంపులో చేరి పరలోకంలో కిరీటాన్ని ధరించి దేవుని మహిమలో పరలోకంలో గొప్ప స్థానంలో ఉన్నారని మనం అందరం నమ్ముతున్నాం. ఆయన వెళ్తూ కూడా ఫేస్బుక్లో జ్ఞానాన్ని పంచే వెళ్లారు. హైదరాబాద్లో ఉండే వ్యక్తి మీటింగ్స్ కోసం బయలుదేరి విజయవాడ రాజమండ్రి రోడ్డు మధ్యలో అనుమానాస్పదంగా గుర్తుపట్టలేనటువంటి స్థితిలో రోడ్డు పక్కన పడి ఉండడం మార్నింగ్ నుండి మనం అందరం చూసాం. యాక్సిడెంట్ అయితే బాడీ వేరుగా బైక్ వేరుగా పడి ఉండాలి, కానీ బాడీ మీద బైక్ దాపెట్టడంలా ఉండడం ఏంటి? అంటే దారిని పోయేవారు ఎవరూ చూడకూడదని కావాలని దాచిపెట్టారు. బాడీ కనబడకుండా బైక్ మీద పెట్టారు. ఇది ఖచ్చితంగా హత్యలాగే కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయితే బైక్ బాడీ ఒకే దగ్గర ఎలా ఉంటాయి? హెల్మెట్కి ఏం కాలేదు, మాస్క్ గాగుల్స్ పక్కనే ఉన్నాయి పెట్టినట్టు. అక్కడ పడి ఉన్న కర్రలకి రక్తం ఉంది. నిన్న నైట్ నుండి ఆయన ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదంట. పెదవి కట్ అయింది, కానీ బాడీకి ఏం కాలేదు, బైక్ కూడా ఏం కాలేదు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఇది యాక్సిడెంట్ అని పోలీసులు నిర్ధారిస్తుంటే క్రైస్తవ నాయకులందరూ వెళ్ళి నిరసన వ్యక్తం చేసి యాక్సిడెంట్ కాకుండా ఇన్సిడెంట్ గా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేయించారు. మాకు ఎవరో అనుమానం ఉంది. మాకు ఇదో ఇలాంటి స్టేట్మెంట్ మేము మీడియాలో చూసాం. ఆయనకి మొన్న నెల క్రితం నుంచి నాకు ప్రాణహాని ఉందని అన్నట్టుగానే అనుమానంగా జరిగింది. ఇది ఖచ్చితంగా మతోన్మాదులు చేసిన హత్య అని క్రైస్తవ సమాజం నమ్ముతుంది. మా దేవుడిని అవమానిస్తూ బైబిల్ మీద లేనిపోని పిచ్చివాకుడు వాగుతూ ఇష్టానుసారంగా బురద జల్లుతున్నా మేం మాత్రం సైలెంట్గా ఉండాలి. మీ మతాల పుస్తకాల్లో ఉన్నది నోరు విప్పి మాట్లాడిన పాపానికి చంపివేస్తారా? ఈ ఆత్మకి చావు లేదు, ఈ లోకంతో అయిపోతుందని అనుకోకండి. చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. క్రైస్తవం ఎంతో మంది ప్రాణాలు కాపాడింది. ఎంతటి క్రూరుడినైనా క్షమించి దగ్గరికి తీసుకునే మనస్తత్వం, మారు మనసు మా దేవుడు మాకిచ్చాడు. పగ తీర్చుకున్నట్ట నా పని అని మా దేవుడు చెప్పాడు. ఈ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఒకటే ధ్యేయంగా క్రైస్తవుల్ని, క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలనే పన్నాగం ఎప్పటి నిన్నో జరుగుతుంది. చివరికి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినంత. మొన్న ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మా చేతిలో ఉంది, మేము మారణ హోమాలు జరిగిస్తామని పబ్లిక్గా చెప్పే అంత మత పిచ్చిని మనం చూసాం. రవి నాన్నగారు 1 month నుంచి నాకు ప్రాణ నష్టం ఉంది, నన్ను చంపేస్తారు అని చెప్తూనే ఉన్నారంట. ఒక ముస్లిం వ్యక్తి ప్రవీణ్ అన్నని చంపేస్తాను, నాలుగు కోసేస్తాను, భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అని చేసిన వ్యాఖ్యానాలు యూట్యూబ్లో ఉన్నాయి. హిందూ అతివాదులు ఉన్నారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం నువ్వు దీనికి సమాధానం చెప్పరా? వలబడి లజ్జా కొడక. మసీద్లలో ఆడవాళ్ళకి అలవ ఉందిరా. ఆడవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర, మగవాళ్ళు చదివే నమాజు వేరే దగ్గర. ప్రవీణ్ నా కొడక,
2 గుడ్లు పీకేసి నా కొడుక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. 2 గుడ్లు పీకేసి నా కొడుక నీ నాలుకని కత్తిరించేసి శిలువ మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం. ఇట్లాంటి నా కొడుకులకి ఇప్పుడు దాకా ఇది జరిగింది. ఇక మీదట ఏ నా కొడుకు కూడా, ఏ లంజా కొడుకు కూడా ప్రవక్త నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇస్లాం ధర్మం ఈ విధంగా తిట్టడానికి, ఈ విధంగా అరవడానికి అనుమతించి ఇవ్వదు. అయినా కానీ నేను నరకానికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇట్లాంటి లుచ్చా నా కొడుకులకైతే ఉపేక్షించను. ఆయన బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పారు, సోషల్ మీడియాలో చెప్పారు. అయినా ఎవరికి వాడు చట్టాన్ని చేతిలో తీసుకుని క్రైస్తవుని చులకనగా చేసి ఒక్కొక్కరిని చంపేద్దామన్న దెయ్యం మీద ఉన్నారు. ఒకసారి పోస్ట్ చూడండి. నెక్స్ట్ అజయ్ బాబు గారంట అని ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే దేశవ్యాప్తంగా మొట్టమొదటిగా మొదటి లైన్లో స్పందిస్తారు, ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. అలాంటి ముఖ్యమైన వ్యక్తిని బహిరంగంగా నెక్స్ట్ ఆయన్నే చంపేస్తాం అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రతుకుటి క్రీస్తు కొరకే, చావైతే మేలే. కంప్లైంట్ రాసేసాం, ఎఫ్ఐఆర్ రాసేసాం, తెల్లవారుజాము పంచనామా జరిగిపోతుంది. పంచనామా జరిగిపోయినటువంటి దానికి డెడ్ బాడీ తీసుకుని వెళ్ళిపోతారు. ఇదా క్రైస్తవం. రేపొద్దున ఇళ్ళ అయ్యారు, రేపొద్దున మనం అవుతాం. ఏంటి దీనికి జవాబు? ఏంటి జవాబుదారీతనం లేదా దీంట్లో? ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని కొరకు ఎవరైనా ఇప్పుడు వరకు చెప్పారా? దాన్ని అడిగారా? ప్రధాన డిమాండ్ అంటే అని అడిగారా? ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదు అనే దాన్ని అడిగారా? మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి మీరు? ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతుందో చెప్పండి. ఆ మాత్రం తెలియదా? మనం చదువుకోవట్లేదా? నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో? కొంచెమైనా సరే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద వారు అడగవలసినటువంటి విధానములు అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి? మీరైనా ఆలోచించండి కొంచెం. ఎందుకు పెట్టలేదు గట్టిగా అడగండి. ఈ రోజు 8 గంటలకి ఇక రేపు పొద్దున 8 గంటలకు ఏముంటదండి? అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారా, హైదరాబాద్ వెళ్తాది. ఏం జరుగుతుంది? చిన్నపిల్లవాడికి కూడా అర్థమవుతుంది ఇది బ్రూటలీ మర్డర్డ్ అని. ఈ దేశంలో క్రైస్తవులకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకైతే లేదు. ఇప్పటికీ రాత్రి అవుతున్నా సరే ఏవో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ లైవ్ ఇస్తున్నారేమో, వీడియోస్ చేస్తున్నారేమో, కానీ పెద్దవి అని చెప్పుకోదగ్గ ఛానల్స్ ఏవి కూడా, ఏ టీవీ ఛానల్ కూడా న్యూస్ కవర్ చేయట్లేదు. హెడ్లైన్స్ కానీ ఏమైందో చెప్పడం కానీ లైవ్ ఇవ్వడం కానీ ఏ వీడియోస్ కూడా నాకు కనిపించలేదు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నారో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనం ఎంత చులకనో అండ్ వాళ్ళకి ఎంత లెక్కలేనితనమో. దీనికి అంతటికి కారణం మనలో ఐక్యత లేక. ఇప్పటికైనా సూటు బూటు వేసుకుని మా దశంభాగాలు కానుకలు, మా సంఘం, మన క్రైస్తవ సమాజంలో ఎన్ని దాడులు జరుగుతున్నా, మోసాలు, కుట్రలు, అన్యాయాలు జరుగుతున్నా సరే ఇంట్లో చూస్తూ కూర్చున్న డబ్బున్న బిజినెస్ కార్పొరేట్ పాస్టర్స్ కి ఒకవేళ చూస్తే నేను చెప్పేది ఏంటంటే, అపోస్తులుల వలె పోరాడి హతసాక్షి అయిన ప్రవీణ్ అన్న గారి లాంటి సేవ నిజమైన సేవ. దేవుని సొమ్ము దోచుకునే వాళ్ళు కాదు. ఇతరేతర మతాల్లో జనాలందరూ అనుకున్నది ఏంటంటే వీళ్ళకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, ఎంతో గొప్ప సపోర్ట్ ఉంది విదేశాల నుండి అని. కానీ పేరుండి, పలుకుబడి ఉండి, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే చేయమంతా కూడా పట్టించుకోరు. ఇకనైనా దయచేసి కళ్ళు తెరవండి. మనమందరం ఈ మహనీయుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి కోసం, అన్నగారు లేని లోటు దేవుడి దగ్గరుండి తీర్చాలని, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం, వారికి ఆదరణ కలగాలని ప్రార్థిద్దాము. మనమందరం ఆ కుటుంబానికి తోడుగా అండగా నిలబడదాం. చాలా గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ జరిగేదే మన ఇక్కడే ఉందండి. ఇప్పుడు న్యాయం జరగకపోతే మనమే కదా కదా. ఇక్కడ నుంచి నా పరిధిలో ఎంతవరకు ఉందో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. పెద్దల ప్రయత్నం పెద్దలు చేస్తున్నారు. అధికారులు, పోలీసు యంత్రాంగం అన్ని ఆలోచించి మనకు ఒక నిర్ధారణ చేస్తారు. అప్పటి వరకు ఎదురు చూడాలి. చేసిన వాళ్ళు జరగకుండా ఇలాగా వాళ్ళు కూడా తెచ్చుకోలేదు. తెచ్చిపోతే మళ్ళీ మారిన కంట తప్ప ఏముండదు. కానీ ఆలోచన ప్రకారంగా అందరినీ సెట్ చేస్తే వివాదాలు లేకుండా అందరూ బాగుండగలుగుతారు. ఇది కేవలం ఒకరు రెచ్చగొడితే ఇంకొకరు రెచ్చిపోయి చేసింది. అలా రెచ్చిపోకుండా ఉండాలంటే పెద్దలందరూ కలిసి చేసే ఆలోచనతోనే ముడిపడి ఉంటుంది. లేకపోతే ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ ఇంకెవరు బ్రతుకుతారు? ఆలోచన పరమైన యుద్ధానికి మనుషుల్ని చంపేంత ద్వేషం నూరిపోయడం అనేది ఇప్పుడు అదే కదా.
ప్రపంచమంతా ఇన్ని రకాలుగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఆలోచన పరంగా సరిగ్గా లేదు, ఐడియాలజికల్ గా సెట్ అవ్వాలి అంతే. క్రైస్తవులే కదండి, అటు హైందవ పెద్దలు, ఇటు క్రైస్తవులు, ఇటు ముస్లిం సోదరులు అందరూ కలిసి కూర్చొని ఐడియాలజికల్ గా చేసే వారు ఏదైతే ఉందో అది ఐడియాలజికల్ గానే ఉండాలి, మనిషి మీదకి వెళ్ళకూడదు. దయచేసి వినండి, కొంచెం మనం నేను చెప్పేది ఒకసారి దయచేసి వినండి. ఇప్పుడు ఏదైతే మనకి రిటైర్ సీఏ గారు ఎవరైతే ఉన్నారో సార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా, దయచేసి వినండి. మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం, అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు. రెండవది, అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు. ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు. ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది. అంటే మనం ఏదైతే అనుమానం చేస్తామో ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా, లేదంటే దేనితోన్నా కొడితే గాయమైందా, ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి. కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. పోలీసు వారు కూడా మనకి ఏమీ ఎగ్నెస్ట్ గా లేరు, వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు, మంచి మాట చెప్తున్నారు, మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకొకటి, రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో, వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫొటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది. మనం అందరం ఉంటాం. అయితే నైట్ టైం అనేది పిఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు. నిజానికి బంధువులు ఉదయం వచ్చుంటే ఇప్పటికి పోస్ట్ మార్టం అయిపోయేది, వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు. కాబట్టి దయచేసి అదన్నా జరిగేది, నెక్స్ట్ జరగబోయేది. మన అందరూ ఉండండి, ఓపికగా ఉండండి. హత్య చేయబడ్డాడు అని మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి టీవీ9 లో ప్రెస్ అన్నింటిలో వస్తున్నటువంటి న్యూస్ విషయంలో కనీసం ఇందాక 2-3 గంటల సేపు నేను అక్కడ వెళ్ళి చూశాను. ఒక పోలీస్ గానీ లేదంటే అక్కడ ఏదైనా ఒక బౌండరీ గీసినటువంటి విధానం గానీ ఏది లేదు. అక్కడ మీడియా వాళ్ళు వస్తున్నారు, ఈ బండిని పట్టుకుని ఇదిగో ఈ బండి యాక్సిడెంట్ జరిగింది, ఈ హెల్మెట్ కి ఇలా బ్లడ్ అంటున్నది, ఈ స్పెట్స్ ఇలా ఉన్నది, మాస్క్ ఇలా ఉన్నది అని చెప్పేసి ఎన్నో రకాలుగా దాన్ని పట్టుకుని చెప్తున్నారు. ఎవిడెన్స్ ఎలా దొరుకుతాయి? ఎవిడెన్స్ లో డెడ్ బాడీ దగ్గర మీరు మార్చిని చేస్తే మీకు దొరికేస్తాయా? అక్కడ ఎవరు వచ్చారు, అక్కడ ఎవరు రాకుండా ఎలాగా ముందు కనీసం అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. స్పాట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ లేకుండా మార్చిలో జరిగే దాని గురించి మాట్లాడతారండి. అసలు ఎక్కడ అక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగింది యాక్సిడెంట్. ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే దానికి సంబంధించినటువంటి సరైన స్పందన లేదు, రెస్పాండ్ లేదు. ఏంటంటే ఇచ్చేసాం, పంపించేసాం వాట్సాప్ గ్రూపులు, అందులో ఏమన్నారు, అది దూరం లేసుకుంది అంటది. దూరం లేసుకుంది, ఎక్కడ లేసుకుంది? రాజమండ్రిలో లేసుకుందా, విశాఖపట్నంలో లేసుకుందా, లేదా విజయవాడలో లేసుకుందా? బోర్డు చోట్ల లేసిపోతుంది. స్పాట్ కావాలి కదా మనకి. ఆ స్పాట్ కరెక్ట్ గా అదే వీడియోనా అక్కడ ఉన్నటువంటి నయారా బంక్ దగ్గర అది కాదా అనేటువంటి మనకి డిమాండ్ వద్దా? మనకి ప్రధాన డిమాండ్ వద్దా? కంప్లైంట్ రాసేసాం, ఎఫ్ఐఆర్ రాసేసాం, తెల్లవారు పంచనామా జరిగిపోతుంది. పంచనామా జరిగిపోయినటువంటి దానికి డెడ్ బాడీ తీసుకెళ్లిపోతారు. ఇలా క్రైస్తవం రేపొద్దున ఎలా అయ్యారు, రేపొద్దున మనం అవుతాం. ఏంటి దీనికి జవాబు? ఏంటి జవాబుదారితనం లేదా దీంట్లో? ఒక పోలీస్ గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదనే దాని వరకు ఎవరైనా ఇప్పుడు చెప్పారా? మాట్లాడి దాన్ని అడిగారా? ప్రధాన డిమాండ్ అంటే అడిగారా? ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదనే దాన్ని అడిగారా? మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి మీరు? ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతాయో చెప్పండి. మాత్రం తెలియదా? మనం చదువుకోవట్లేదా? నెట్ లో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో? కొంచెమైనా సరే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద వారు అడగవలసినటువంటి విధానం అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి? మీరైనా ఆలోచించుకోవచ్చు. ఎందుకు గట్టిగా అడగండి. ఎనిమిది గంటలకి ఇక్కడ ఎంత మనకు ఇక రేపు 8 గంటలు ఏముంటుందండి? అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారా హైదరాబాద్ వెళ్తుంది. ఏం జరుగుతుంది? అంత విజయం జరగదు. ఏం జరుగుతుంది? రేపు 8 గంటల వరకు ఏం జరుగుతుందండి? చెప్పండి. 8 గంటల వరకు న్యాయం జరుగుతుందా చెప్పండి. పోస్ట్ మార్టం అవ్వకుండా పోస్ట్ మార్టం స్పాట్ జరిగిన ఎవరైనా చూద్దాం అనుకో, స్పాట్ లో ఎవరైనా చూద్దాం అనుకో, బౌండరీ లేకుండా ఎవరైనా కూడా ఎవరైనా లేకుండా మాకు ఎలాగండి? మాట్లాడండి, పెద్దలు మాట్లాడండి, నాయకులు మాట్లాడండి. స్పాట్ దగ్గర వదిలేసి పొద్దున ఏమవుతుంది? అవదా గ్యారంటీ ఇస్తాను నేను. ఎందుకంటే దెబ్బలు నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్సే నాకు ఫోన్ చేసి చెప్పారు. చాలా మంచి మేము చూసామండి బాడీని, ఖచ్చితంగా అది హత్యేనండి. నేను అబద్ధం ఆటలేదు, సాక్షిగా అసలు మనసాక్షిగా చెప్తున్నాను. అది ఖచ్చితంగా హత్య. నేను చూడగానే హత్యని తెలుసు. ఇతను ఏంటంటే ఒక దేశ ద్రోహి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవించకుండా పక్క దేశం గురించి పొగుడుతూ మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశ ద్రోహి. ఇలాంటి వాళ్ళు చనిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. దేశానికి ఒక దేశ ద్రోహి తగ్గాడు అనుకోవడమే తప్ప. అయితే
Are you coming to the tree? They strung up a man, they say we're 3. Strange.